అది 1975వ సంవత్సరం. ప్రసాదుకి ఉద్యోగరీత్యా పెద్దాపురం బదిలీ అయింది. గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చారు. అది ఊరికి దూరంగా ఉంటుంది. ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కొక్కటి చొప్పున 5 బిల్డింగులు ఉన్నాయి. చుట్టూ ప్రహరీ గోడ ఏమీ ఉండదు. ఇంటి ఎదురుగా పెద్ద పెద్ద తుమ్మ చెట్లు, వాటి కింద పెద్ద పెద్ద పాము పుట్లు, ఇంటి చుట్టూ పిచ్చి కుక్కలు, గడ్డి మొలచిపోయి పాదం పెట్టడానికి కూడా చోటు లేదు. పక్క బిల్డింగ్‌లో కూడా ఎవరూ లేరు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా భీతాంగంగా ఉంటుంది. అతని భార్య ప్రభావతి, ముగ్గురు పిల్లలతో ఆ ఇంట్లోకి దిగాడు. ఆ ఇంటిని చూసి అతని భార్య ప్రభావతి, "నేను, పిల్లలు ఈ ఇంట్లో ఉండలేము. చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరు. పిలిస్తే పలికేవాళ్ళు కూడా ఎవరూ లేరు. వేరే ఇంటికి అద్దెకి వెళ్ళిపోదాం" అని అంటుంది. అందుకు ప్రసాద్ ఒప్పుకోడు. "ఇల్లు క్లీన్ చేసి సామాన్లు సర్ది వంట చెయ్యి" అంటాడు. కష్టపడి ఇల్లంతా క్లీన్ చేసి, వంట చేసి భోజనాలు తిని పడుకుంటారు. రాత్రంతా పీడకలలతో భయం భయంగా పడుకుంటారు ప్రభావతి పిల్లలు. ప్రసాద్ మాత్రం చాలా మొండిగా ఉంటాడు. భార్య పిల్లల మాట లెక్క చేయడు. వచ్చి 10 రోజులు అవుతుంది. పిల్లల్ని స్కూల్‌కి జాయిన్ చేస్తారు. భర్త పిల్లలు వెళ్ళగానే ప్రభావతి ఒంటరిగా ఉండి భయపడుతూ ఉంటుంది. ఆఫీస్‌లో అటెండర్ ద్వారా ఒక పని మనిషిని చూసి పెడతారు. ఆ పని మనిషి ఉదయం ప్రసాద్ ఆఫీస్‌కి వెళ్ళేసరికి వచ్చి, సాయంత్రం ఆఫీస్ నుండి ప్రసాద్, స్కూల్ నుండి పిల్లలు తిరిగొచ్చే వరకు ఉండి వెళ్తుంది. పని మనిషి కుమారి రాకతో ప్రభావతికి సంతోషం కలుగుతుంది. పెరట్లో ఉన్న పిచ్చి మొక్కలన్నీ తీసేసి అంతా శుభ్రంగా చేసి ఇంటి చుట్టూ పూల మొక్కలు పెంచుతుంది. కుమారి ప్రభావతికి ఊళ్ళో విషయాలు అన్నీ చెప్పేది. కుమారి గలగలా నవ్వుతూ సందడిగా ఉండేది. కుమారి భర్త రిక్షా తొక్కేవాడు. ఉదయం కుమారిని ప్రసాద్ ఇంట్లో దింపేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకి వచ్చి తీసుకువెళ్ళేవాడు. అప్పటి నుండి ప్రభావతికి ఏం బెంగ లేదు. ఎందుకంటే పగలు అంతా పనిమనిషి కుమారి సందడి చేస్తే, సాయంత్రం నుండి భర్త పిల్లలతో సందడిగా ఉండేది. రాత్రి 9 గంటలకల్లా అందరూ పడుకునేవారు. అయితే ఉన్నట్టుండి అర్ధరాత్రి సమయం 1 గంట అవుతుంది. అప్పుడు ప్రభావతికి మెలకువ వస్తుంది. లెగిసి చూసేసరికి కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటాయి. బయట చూస్తే గాలి కూడా లేదు. కిటికీలోంచి బయటకు చూస్తుంది. పక్క క్వార్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ క్వార్టర్స్‌లో ఎవరూ ఉండరు. అంతా నిర్మానుషంగా శ్మశానాన్ని తలపించేలాగా ఉంటుంది. ఇంటి చుట్టూ పిచ్చి గడ్డి, మొక్కలతో చాలా భయంకరంగా ఉంటుంది. ప్రభావతి చాలా భయపడుతుంది. దూరం నుండి ఏవో నీడలు కనిపిస్తున్నాయి. అక్కడ చుట్టూ అంతా తుమ్మ చెట్లు. తుమ్మ చెట్లు కింద అంతా పాము పుట్లతో చాలా భయంకరంగా ఉంది. ఆ తుమ్మ చెట్ల మీద నుండి భయంకరమైన గుడ్లగూబలు కూతలు, దూరం నుండి కుక్కలు శోకాలు. బయట గాలి లేదు. కానీ కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటూనే ఉన్నాయి. భర్త ప్రసాద్‌ని లేపడానికి ప్రయత్నిస్తుంది. ఎంత లేపినా గాఢంగా నిద్రపోతూ లేవడు. పిల్లలు కూడా నిద్రలోనే ఉంటారు. ప్రభావతికి ఆ రాత్రంతా నిద్ర పట్టదు. బిక్కు బిక్కుమంటూ భయంగా ఉంటుంది. ఉదయం తెల్లారుతుంది. "ఏవండీ" అని భర్తని పిలుస్తుంది. "ఏమైంది" అని ప్రసాద్ అడుగుతాడు. అప్పుడు ప్రభావతి చెప్తుంది, "నాకు అర్ధరాత్రి వస్తున్నట్లు మెలకువ వచ్చింది. లెగిసే చూసేసరికి కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి. తీరా చూస్తే గాలి కూడా లేదు. మిమ్మల్ని ఎంత లేపినా నిద్రలోంచి లేవలేదు. నాకు చాలా భయం వేసి రాత్రంతా నిద్ర పట్టలేదు" అని అంటుంది. అప్పుడు ప్రసాద్ పకపక నవ్వేసి, "పిల్లలు బాగానే పడుకున్నారు. నాకు ఏ శబ్దాలు వినిపించలేదు" అని ఎగతాళి చేసి, "లేనిపోని భయాలు పిల్లలకి పెట్టకు" అని అంటాడు. అప్పుడు ప్రభావతి అంటుంది, "ఇక్కడ చాలా భయంకరంగా, నిర్మానుషంగా ఉంది. చుట్టూ ఉన్న క్వార్టర్స్‌లో కూడా ఎవరూ లేరు. చుట్టూ అంతా భయంకరమైన తుమ్మ చెట్లు, పాము పొట్లు. రాత్రైతే భయంకరమైన శబ్దాలు, కుక్కల శోకాలు, గుడ్లగూబల అరుపులు. మనం ఈ ఇంటిని ఖాళీ చేసేసి వేరే ఇంటికి మారిపోదాం" అని ప్రభావతి భర్తతో అంటుంది. ప్రసాద్, "ఏమీ పర్వాలేదు. లేనిపోని భయాలు పెట్టుకోకు. దెయ్యాలు, భూతాలు అనేవి ఏమీ ఉండవు. కొద్దిసేపటికి కుమారి వస్తుంది. కొంత సందడిగా ఉంటుంది" అని చెప్పి ఆఫీస్‌కి బయలుదేరతాడు ప్రసాద్. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతారు. కొద్దిసేపటికి కుమారిని భర్త రిక్షాపై దింపుతాడు. గలగలా మాట్లాడుతూ కుమారి వస్తుంది.
రాత్రి పిల్లలు, నేను, మా ఆయన అందరూ కలిసి 'ముత్యాల ముగ్గు' సినిమా చూసాము అమ్మగారు. మా ఆయన రిక్షా ఉంది కదా! రిక్షా మీద వెళ్ళిపోయాం అని అంటుంది. అప్పుడు ప్రభావతి అవునా! సినిమా ఎలా ఉంది? అని అడుగుతుంది. అప్పుడు కుమారి చాలా బాగుంది అమ్మగారు. అందులో హీరోయిన్‌కి సీతమ్మ కష్టాలు కథ అంతా చెప్తే ఏం బాగుంటుంది? మీరు, అయ్యగారు, పిల్లలు కలిసి సరదాగా సినిమాకి వెళ్ళండి అమ్మగారు అని కుమారి అంటుంది. అప్పుడు ప్రభావతి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏవో వింత వింత శబ్దాలు, గాలి లేకుండా తలుపులు టపటపా కొట్టుకున్నాయి. మీ అయ్యగారిని ఎంత లేపినా లేవలేదు. చాలా భయంగా అనిపించి నిద్ర పట్టలేదు. ఉదయాన్నే ఆయనకి చెప్తే దెయ్యాలు, భూతాలు లాంటివి ఏమీ ఉండవు. నీ అపోహ అని అంటున్నారు. నాకేమో ఈ ఇంట్లో ఉండాలి అని అనిపించడం లేదు. ఇల్లు చూడండి అంటే మీ అయ్యగారు వినడం లేదు అని అంటుంది. అప్పుడు కుమారి అంటుంది. మీరుంటున్న పక్క క్వార్టర్స్‌లో ఒక కుటుంబం ఉండేదంట అమ్మగారు. భార్యాభర్తలకి ఎప్పుడు పడేది కాదంట. ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవారంట. అలా రోజు గొడవలు పడి చివరికి భార్య ఉరేసుకుని చనిపోయిందంట అమ్మగారు. నాకు తెలీదు. మా ఆయన చెప్పాడు అని కుమారి అంటుంది. అప్పట్నుండి ఆ క్వార్టర్స్‌లో ఉండడానికి ఎవరూ రావడం లేదు. ఈ సంఘటన జరిగి ఎంతకాలం అవుతుంది? అని ప్రభావతి కుమారిని అడుగుతుంది. అప్పుడు కుమారి అంటుంది. 5, 6 సంవత్సరాలవుతుంది అమ్మగారు అని అంటుంది. క్వార్టర్స్ ఊరికి చివర అని ఏ ఉద్యోగస్తులు ఇక్కడ ఉండరు అమ్మగారు. ఊళ్ళో వేరే ఇంటిని అద్దెకి తీసుకుంటారు అని కుమారి అంటుంది. అప్పుడు ప్రభావతి అంటుంది. మీ అయ్యగారికి భయం అనేది ఉండదు. దెయ్యాలు లేవు, పాములు లేవు అంటారు అని అంటుంది. తర్వాత కుమారి తన పనిలో నిమగ్నమైపోతుంది. బట్టలన్నీ ఉతికి పెరట్లో ఆరేస్తుంది. పాత్రలన్నీ కడిగి, కూరగాయలు కడిగి ఇస్తుంది. ఒక పూట భోజనం కుమారికి ప్రభావతి ఇంట్లోనే తింటుంది. సాయంకాలం అయ్యేసరికి ఆరిన బట్టలు తెచ్చి మడతలు పెట్టి లోపల పెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంతలో భర్త, పిల్లలు ఇంటికి చేరుతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఎప్పటిలాగే కుమారి వచ్చింది. గలగలా మాట్లాడి చకచకా పనిచేస్తూ సాయంత్రం వాళ్ళ ఆయన రిక్షా మీద వస్తే పని ముగించుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. స్కూల్ నుండి పిల్లలు, ఆఫీస్ నుండి భర్త ఇంకా ఇంటికి చేరలేదు. ప్రభావతి వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి తలుపులు కొట్టిన శబ్దం అవుతుంది. తలుపులు తీసి చూడగా ఎదురుగా కుమారి ఉంటుంది. అదేంటి ఇప్పుడే కదా మీ ఆయన రిక్షా మీద వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చావేంటి అని ప్రభావతి అడుగుతుంది. రిక్షా కొద్దిగా రిపేర్ వచ్చి ఆగిపోయింది. అమ్మగారింట్లో కాసేపు కూర్చో, బాగుచేసి తీసుకొస్తాను అని అన్నాడు అమ్మగారు. అందుకే మీ ఇంటికొచ్చాను అంటుంది కుమారి. పోనీలే రావే కూర్చో అంటుంది ప్రభావతి కుమారిని. కుమారి ఏవో కబుర్లు చెప్తూ ఉంటుంది. ప్రభావతి వంట చేస్తూ ఉంటుంది. కుమారి అంటుంది. ఎందుకమ్మగారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఊళ్ళోకి మారిపోండి. ఇక్కడెందుకు అమ్మగారు అంటుంది. అప్పుడు ప్రభావతి అంటుంది. మీ అయ్యగారు ఒప్పుకోవడం లేదు. నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు అంటుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా తలుపు శబ్దమవుతుంది. సమయంలో ప్రభావతి వెనక్కి తిరిగి అన్నం వార్చుకుంటుంది. చెయ్య ఖాళీ లేదు, తలుపు తీ అని కుమారికి చెప్తుంది. ఏం సమాధానం రాదు. రెండోసారి అడుగుతుంది. ఏం మాట వినిపించదు. ఏమైంది కుమారి? మాట్లాడట్లేదు అనుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. తిరిగి చూడగా కుమారి ఉండదు. ఇంకా ప్రభావతికి కంగారు వచ్చి కళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. భయంతోనే తలుపులు తీయడానికి వెళ్తుంది. తలుపులు తీయగానే భర్త, పిల్లలు ఉంటారు. కంగారుగా ఉన్న భార్యని చూసి భర్త ప్రసాద్ అడుగుతాడు. ఏంటి? ఏమైంది? ఎందుకు ఇంత కంగారుగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి ఏడుస్తూ దెయ్యం, దెయ్యం అని అంటుంది. అప్పుడు భర్త ఏంటి? చిన్నపిల్లల ముందు నువ్వే ఇలా భయపడితే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు అని ప్రసాద్ అంటాడు. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. అప్పుడు ప్రభావతి భర్తకి చెప్తుంది. కుమారి ఎప్పటిలాగే పనిచేసి సాయంత్రం వాళ్ళ ఆయన వచ్చాడని రిక్షా మీద తిరిగి వెళ్ళిపోయింది. నేను ఇంతలో వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తున్నాను. ఇంతలో మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం వచ్చి తలుపు తీయగా నా ఎదురుగా కుమారి ఉంది.
ఏంటి మళ్ళీ వచ్చావు అంటూ అడిగాను. ఆయన రిక్షా పాడైంది. బాగు చేసేదాకా ఉండి వెళ్తాను అమ్మగారు అంది. సరే అని అన్నా. తను ఏదో కబుర్లు చెప్తూ ఉంది. నేనేమో వంట చేసుకుంటున్నాను. ఇంతలో వెనక్కి తిరిగి అన్నం వారిస్తే మళ్ళీ తలుపు శబ్దం అయింది. ఎవరో చూడు తలుపు తీయి అని కుమారికి చెప్తే ఎలాంటి సమాధానం లేదు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కుమారి లేదు. తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి. తను మాత్రం లేదు అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు భర్త పిచ్చిదానా వెనక గుమ్మంలోంచి వెళ్ళిపోయి ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. పిల్లల్ని కంగారు పెట్టకు అని భర్త అంటాడు. అప్పుడు ప్రభావతి ఆలోచించి నిజంగానే వెనక తలుపుల నుండి వెళ్ళిపోయిందేమో అనుకుని ధైర్యంగా ఉంటుంది. ఆ రోజు అలా గడుస్తుంది. మర్నాడు ఉదయాన్నే కుమారి వస్తుంది. ఇప్పుడు ప్రభావతి కుమారి రావడంతోనే ఏంటి కుమారి నిన్న మళ్ళీ వచ్చి వెనక నుండి చెప్పకుండా వెళ్ళిపోయావు అని అడుగుతుంది. అప్పుడు కుమారి ఆశ్చర్యపోతూ నేను రావడమేంటి అమ్మా? నిన్న మీ ముందే కదా రిక్షా ఎక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ రాలేదు అని కుమారి అంటుంది. ప్రభావతి గుండె దడదడా కొట్టుకుంటుంది. అప్పుడు కుమారి అంటుంది. అందుకే అమ్మగారు ఇల్లు మారిపోమని చెప్పాను. మీరు ముందు ఇల్లు మారిపోండి అంటుంది. అప్పుడు ప్రభావతి అంటుంది. మీ అయ్యగారు దెయ్యాల్ని అస్సలు నమ్మరు. నిన్న జరిగిన ఈ సంఘటన ఆయనకి చెప్తే చాలా ఎగతాళి చేసి వెనక గుమ్మం నుండి వెళ్ళిపోయి ఉంటుంది అని అంటున్నారు. నిజంగానే వెనక గుమ్మం తలుపులు తెరిచే ఉన్నాయి. అయినా నువ్వు చెప్పకుండా వెళ్ళవు కదా అనుకుంటూ ఉన్నాను అని ప్రభావతి అంటుంది. అప్పుడు కంగారు పడి ప్రభావతి ఇంటి నుండి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్నట్లుగా శబ్దం వస్తుంది. చూస్తే అది పోస్ట్‌మన్ ఉత్తరం తీసుకుని వస్తాడు. ఇంతకీ ఉత్తరం ఏంటి అని చూస్తే అది ప్రభావతి నాన్నగారి నుండి వస్తుంది. ప్రభావతి ఆ ఉత్తరాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. ఉత్తరం తెరిచి చూడగా లక్ష్మీ సమానురాలైన ప్రభావతికి మీ నాన్న దీవించి వ్రాయినది. ఇక్కడ మీ అమ్మ, నేను క్షేమంగా ఉన్నాం. అల్లుడు గారు, నువ్వు, పిల్లలు క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. దీపావళి పండుగ వస్తుంది కదా! అల్లుడు గారిని సెలవు పెట్టి 10 రోజుల ముందుగానే అల్లుడు గారు, పిల్లలు, నువ్వు రండి. మీ అమ్మ మరీ చెప్పమంది. ఇట్లు మీ నాన్న అని లెటర్ రాస్తాడు. ఆ ఉత్తరాన్ని చూసిన ప్రభావతి చాలా సంతోషపడి అమ్మయ్య పండక్కి ఊరు వెళ్ళొచ్చు. కనీసం ఒక 10 రోజులైనా సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటుంది. కాసేపటికి భర్త వస్తాడు. భర్తతో ఈ విషయాన్ని చెప్తుంది. అప్పుడు ప్రసాద్ అంటాడు, నాకు సెలవులు లేవు. నిన్ను పిల్లల్ని ట్రైన్ ఎక్కిస్తా. మీరు వెళ్ళండి. 10 రోజులు ఉండి రండి అని భర్త అంటాడు. అప్పుడు ప్రభావతిని, పిల్లల్ని ప్రసాద్ ట్రైన్ ఎక్కించి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇల్లు అంతా ఖాళీగా ఉంది. ఏదోలాగా అనిపించింది. ప్రభావతి వండిన భోజనం చేసి, స్నానం చేసి పడుకుంటాడు. తర్వాత రాత్రి 12 గంటలకు మెలకువ వస్తుంది ప్రసాద్‌కి. కళ్ళు తెరిచి చూసేసరికి కరెంట్ ఉండదు. ఇల్లు అంతా చీకటి. గొంతు పొడి ఆరిపోయి దాహం వేస్తుంది. మంచినీళ్ళ కోసం వంటగదిలోకి వెళ్తాడు ప్రసాద్. వంటగదిలో గిన్నెల శబ్దాలేదో వస్తూ ఉంటాయి. ఎలకలు తిరుగుతున్నాయి అని అనుకుంటాడు. మంచినీళ్లు తాగేసి గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. కొంతసేపటికి ప్రసాద్‌కి నిద్ర పడుతుంది. మళ్ళీ ఈది తలుపులు బాదుతున్న శబ్దం వస్తుంది. ఎవరని తెరిచి చూస్తే ఎవరూ ఉండరు. గాలికి శబ్దం ఏదో వచ్చింది అనుకుని మళ్ళీ ప్రసాద్ అనుకుని మళ్ళీ పడుకుంటాడు. ఇంతలో కొద్దిసేపటికి వెనక వైపు తలుపులు బాదుతున్న శబ్దాలొస్తున్నాయి. ఎవరో కంగారుగా తలుపులు బాదుతున్నట్లు గాజుల శబ్దాలతో తలుపులు కొడుతున్నారు. వెళ్ళి తలుపు తెరిచి చూస్తే మళ్ళీ ఎవరూ ఉండరు. ప్రసాద్ వెన్నులో వణుకు పుడుతుంది. అదే మొదటిసారి ప్రసాద్‌లో అంత భయం కలగడం. అప్పుడు ప్రసాద్‌కి ప్రభావతి మాటలు గుర్తొస్తాయి. ప్రసాద్‌కి భయం వేసి బిక్కుబిక్కుమని దుప్పటి కప్పుకుని కూర్చుంటాడు. అప్పుడు ప్రసాద్ మనసులో పాపం నా భార్య చాలా భయపడింది. నేను హేళన చేసి నవ్వాను అని అనుకుంటాడు. ప్రభావతి పిల్లలు వచ్చే రోజు రానే వచ్చింది. స్టేషన్‌కి వెళ్ళి భార్య పిల్లల్ని రిసీవ్ చేసుకుని లగేజ్ అంతా రిక్షాలో పెట్టిస్తాడు. రిక్షా వేరే వీధిలోంచి వెళ్తుంది. ఏంటండీ రిక్షా ఈ దారిలోంచి వెళ్తుంది ఏంటండీ అని భార్య అడుగుతుంది. మీరు వెళ్ళిన తర్వాత ఇల్లు మారిపోయాను. అంతా షిఫ్ట్ చేసి సర్దేశాను అని ప్రసాద్ అంటాడు. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. 10 ఇళ్ల మధ్య
చుట్టూ జనాలతో ఉన్న ఇంటిని చూసి ప్రభావతి చాలా సంతోషిస్తుంది. తర్వాత ప్రభావతి అమ్మ ఇచ్చిన పూతరేకులు, పాలకోవాలు, జంతికలు ప్లేట్లో వేసి భర్తకి ఇస్తుంది. భర్త ప్రసాద్ తింటూ ఇల్లు మారిన కారణం చెప్తాడు. నువ్వు చెప్తే నమ్మలేదు. నువ్వు పిల్లలు ఊరెళ్ళిన రాత్రి తలుపులు బాదిన శబ్దాలు అయ్యాయి. తలుపు తీసి చూస్తే ఎవరూ లేరు. వంటగదిలో సామాను శబ్దాలు. ఆ రాత్రంతా తలుపులు కొడుతూనే ఉంది. నిద్ర లేదు. అదే విషయం ఆఫీస్లో అడిగితే అక్కడ ఒక ఉద్యోగి భార్య ఉరి వేసుకుని చచ్చిపోయింది. ఆమె ఆత్మ తిరుగుతుంది అని చెప్పారు. వెంటనే ఇక్కడ ఇల్లు చూశాను అని అన్నాడు భర్త ప్రసాద్. అంతలో కుమారి వచ్చింది. అమ్మగారు, మీ ఇల్లు నడిచి వచ్చేంత దూరంలోనే ఉంది. నేను పనికి రావడానికి కూడా చాలా వీలుగా ఉంది అమ్మగారు అని కుమారి అంటుంది.